ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని 2047 నాటికి సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నిర్వాహకులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏడాది సమావేశానికి వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనే థీమ్ను ఎంచుకున్నారు. చేయడానికి ఈ సమావేశంలో 4 ప్రధానమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భవిష్యత్ కాలానికి అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచడం, స్థానిక ఉపాధి వ్యవస్థాపకత ఆధారిత వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహించడం, దేశ ప్రజల ఆరోగ్యం, పోషక ఆహారం సంక్షేమంపై శ్రద్ధ పెట్టడం, చివరగా సమాజంలో అందరికీ సమానత్వం, గౌరవాన్ని అందించడం వంటి అంశాలను 4 సంభాగాలుగా తెలిపారు. దీనితో పాటుగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఒక ఆసక్తికరమైన నిబంధనను తీసుకువచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర సమస్యలు, సూచనలను వివరించడానికి కేవలం 7 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించారు. ఈ సమయాన్ని పర్యవేక్షించడానికి పెద్ద స్క్రీన్లపై టైమర్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ప్రసంగ పత్రాలు తీసుకువస్తే వాటిని చదవడానికి సమయం సరిపోకపోతే ఆ పత్రాలను ఆటోమేటిక్ గా చదివినట్లుగా భావించి రికార్డుల్లోకి తీసుకుంటామన్నారు. ఇక అలాగే పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా గవర్నెన్స్ వాడకాన్ని పెంచాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. చిన్నపిల్లల ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల ప్రాంగణంలోకి మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటికే దేశవ్యాప్తంగా 2.9 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోనే నడుస్తున్నాయి. వీటికి అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 30,000 కొత్త కేంద్రాలను పాఠశాలలతో అనుసంధానించనున్నారు. ఇక అంగన్వాడీల మౌలిక వసతులు మెరుగుపరచడానికి ప్రారంభించిన పంఖూడి పోర్టల్ ద్వారా ఎన్జీఓలు, ఎన్ఆర్ఐలు, కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా సాయం అందించబోతుందని, ఇప్పటికే 70,000 కేంద్రాలకు సిఎస్ఆర్ నిధులు మద్దతు లభించిందని అధికారులు వెల్లడించారు. గడిచిన కొన్ని నెలల్లో చిన్న పిల్లల్లో పోషకాహార లోపం రేటు దేశంలో గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రకటించింది. దీని ప్రకారం పిల్లల్లో ఎదుగుదల లోపం 2.92% నుంచి 29.73% పడిపోయింది. అలాగే తక్కువ బరువు ఉండే పిల్లల శాతం 14.03 నుంచి 12.23%, తీవ్ర పోషకాహార లోపం 4.81% నుంచి 4.07% తగ్గింది. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 19,500 పోషణ్ వాటికలు ప్రాంతాల వారీగా అమలు చేసిన ప్రత్యేక పోషకాహార పథకాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని 2047 నాటికి సర్వతోముఖాభివృద్ది చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నిర్వాహకులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏడాది సమావేశానికి వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవ అభివృద్ది అనే థీమ్ను ఎంచుకున్నారు. దేశ ప్రగతిని వేగవంతం చేయడానికి ఈ సమావేశంలో 4 ప్రధానమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భవిష్యత్తు కాలానికి అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచడం, స్థానిక ఉపాధి వ్యవస్థాపకత ఆధారిత వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహించడం, దేశ ప్రజల ఆరోగ్యం, పోషక ఆహారం, సంక్షేమంపై శ్రద్ధ పెట్టడం, చివరగా సమాజంలో అందరికీ సమానత్వం, గౌరవాన్ని అందించడం వంటి అంశాలను 4 స్తంభాలుగా తెలిపారు. దీనితో పాటు పాఠశాల విద్య, ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.